రైట్. దేశవ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ మహాగణపతి ఎప్పటిలాగానే ఈసారి కూడా సిద్ధమవుతున్నారు. ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో కొలువు తీరబోతున్నారు. ఇప్పటికే పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 14 మనకి వినాయక చవితి రాబోతున్న నేపథ్యంలో ఆ సమయం కల్లా విగ్రహాన్ని తీర్చిదిద్దడం కోసం అన్ని విధాలా కూడా అన్ని ప్రయత్నాలు ఇక్కడ ఉత్సవ కమిటీ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో అన్ని ప్రయత్నాలు కూడా దగ్గర దగ్గర మానిటర్ చేస్తున్నారు. ప్రతి ప్రతి గంట కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటుగా ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఉత్సవ మహాగణపతికి సంబంధించి నిర్మాణాలు ఎంతవరకు వచ్చేసాయి, ఎప్పటికల్లా పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది, విగ్రహం కోసం ఏమేమి వాడుతున్నారు అనేది ఆయనతోనే మాట తెలుసుకుందాం. నమస్తే సార్. పనులు ఎంతవరకు వచ్చాయి సార్ మహాగణపతి? వినాయక చవితి 14 సెప్టెంబర్ కాబట్టి మేము రాత్రింబగలు వర్క్ చేపిస్తుంది, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఇక ఈ వెల్డింగ్ కార్యక్రమం షెడ్ అయిపోయింది, వెల్డింగ్ అవుతుంది. వెల్డింగ్ అయిన తర్వాత చెన్నై నుండి మూర్తి గారు వాళ్ళ బృందము, మళ్ళీ ఒడిశా నుండి జోగారావు గారు వాళ్ళ బృందం వచ్చి మట్టి మట్టి వరకు స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగానే వినాయక చవితికి మనము 3 రోజుల ముందు ఈ వినాయకుడిని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. కాకపోయినా కానీ మేము రాత్రింబగలు లేబర్ ఎక్కువ పెట్టి చేద్దామని. మరి దీంట్లో ఈసారి ఎన్ని అడుగుల రూపంలో ఉండబోతున్నారు, ఏ ఆకారంలో కనిపించబోతున్నారు మహాగణపతి? ఎందుకంటే చాలా మంది కూడా గణపతి దివ్య స్వరూపం కోసం ఎదురు చూస్తూ ఉంటారు హైదరాబాద్ లో. ఖైరతాబాద్ వినాయకుడు ఇది 72 సంవత్సరము, 71 సంవత్సరములో 71 రూపాయలు ఇక్కడ చూపించినాము. ఈ సంవత్సరము పంచముఖ సంకటహర మహాగణపతిగా నామకరణం చేసినాము. దీంట్లో ఈ శిల్పి గారు మన రాజేందర్ గారు వారు గత 40 సంవత్సరాల నుండి ఆయన చేస్తారు. ఈ సంవత్సరం కూడా శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలోనే ఇంకా ఇవి గణేశుడు రూపుదిద్దుకుంటుండో. దీన్ని దీంట్లో ఇప్పుడు ఏదైతే వినాయకుడు తయారు చేయడానికి ఏమేమి ఉన్నాయంటే మట్టి మట్టి అనేది రాజస్థాన్ నుండి తెప్పిస్తాం. క్లే మట్టి అనేది రాజస్థాన్ నుండి దాదాపు 1000 బ్యాగులు వచ్చినాయి ఇప్పుడు. ఇక ముందు కూడా ఇంకో తక్కువ తెప్పిస్తా. దాని తర్వాత మట్టి గడ్డి ఉంటుంది, వరి గడ్డి ఉన్నది. ఆ వరి గడ్డి, మరి వరి గడ్డి, జూట్ పౌడర్ ఉంటుంది, నార, దాని పౌడర్ ఉంటుంది ఇది మరి ఇసుక, సన్న ఇసుక, 5 మిశ్రమాలతోని ఈ వినాయకుడు మట్టి గణపతి తయారవుతాడు. ఎందుకంటే వినాయకుడు వర్షం పడ్డా కానీ ఒక 5 రోజులు కంటిన్యూ వర్షం పడ్డా కానీ ఏమి కాదనమాట. అట్లాగా మేము తయారు చేస్తున్నాము. వినాయక చవితి వరకు తయారైపోతుంది. ఎంత ఎంత ఐరన్ వాడుతున్నారు, ఎంత రఫ్ ఎంత మట్టి వాడే అవకాశం కనిపిస్తుంది అంటే వాటి వాటి క్వాంటిటీ ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పటి వరకు స్టీల్ అనేది మేము దాదాపు 20 టన్ను స్టీల్ అయింది. ఇక కూడా ముందు పట్టవచ్చు. పైదాకా స్నేక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ హెడ్ వరకు అయింది. ఆ స్నేక్స్కు సపోర్టింగ్ అవన్నీ ఒక దగ్గర ఇంకో 2-3 టన్నులు పడుతుంది. దీంట్లో మరి కర్రలు అనేది నరసాపురం నుండి తెప్పించారా, నేనే తెచ్చిన నరసాపురం, మన ఆంధ్ర నుండి. దానికి దాదాపు ఈ 15-16 టన్నుల కర్రలు వచ్చినాయి. తక్కువ పడితే కూడా లోకల్గా తీసుకున్నాం. అట్లా 2 అయితే వచ్చినాయి. మట్టి రాజస్థాన్ నుండి, నరసాపురం నుండి కర్రలు, స్టీల్ అనేది ఇప్పుడు సికింద్రాబాద్ శంకర్ స్టీల్ వాళ్ళ ఉంది. వైజాగ్ నుండి పెద్ద స్టీల్ ఇది ఉంటుంది కదా, 4mm స్టీల్ పెద్దది, వైజాగ్ నుండి వస్తుంది. స్పెషల్గా మేము తెప్పిస్తాము దాన్ని. ఈ బోల్ కూడా అక్కడ నుండి వస్తుంది అన్నమాట. అట్లా ఇది రాష్ట్రం నుండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విఘ్నేశ్వరుడు కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మేము తయారు చేయాలి. ఏదైనా ఇంత తక్కువ ఉన్నా కానీ భక్తులకు ఇబ్బంది కాకుండా మేము తయారు చేస్తాము. 71 సంవత్సరం నుండి ఈ వినాయకుడు ఇక్కడ నుండి ఊరేగింపుకి వెళ్తాం. ఎక్కడ చేయరు ఊరేగింపు అనేది. ఇంత పెద్ద భారీ గణనాథుడు ఊరేగింపుకి వెళ్తుంటే ఎంత భయం అవుతుంది. కానీ ఎక్కడైతే చేస్తారో 80-90 అడుగులు, 90 అడుగులు, 100 అడుగులు చేస్తుండొచ్చు, కానీ అక్కడే డ్రైవ్ చేస్తారు. మన వినాయకుడు అట్లా కాదు. మన ఆచారము సాంప్రదాయ ప్రకారము మన వినాయక సాగరం నీళ్ళలోనే నిమజ్జనం చేయాలి అని మేము. మొత్తం విగ్రహ ఖర్చు రఫ్ గా ఎంత ఉండొచ్చు? ఆ కమిటీ పట్టుకుంటుందా, లేదంటే బయట చందాల ద్వారా, లేదంటే దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తున్నారా? మనకు ఇక్కడ వచ్చే భక్తులు ఒకప్పుడు పావలా ₹1 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు భక్తులు సంఖ్య పెరిగింది. ఇక్కడ వినాయకుడిని చాలా ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే భక్తుల కోరికలు తీర్చే వినాయకుడు కాబట్టి వాళ్ళు
గత సంవత్సరం ఓ రూ. 10 ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రూ. 50 ఇచ్చారు. అట్లనే భక్తులతో వచ్చిన విరాళాలతోనే మేము వినాయకుడిని చేస్తాము. ఎక్కడి నుండి మేము ఒక అడ్వర్టైజ్మెంటింగ్ వస్తుంది, ఒక దాదాపు 40-50 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్. దీనికి దాదాపు 1.5 కోటి పైనే అవుతుంది. ఇదంతా కూడా భక్తులు ఇచ్చే కట్నాల కానుకలతోనే ఈ వినాయకుడు తయారు చేస్తాం. విగ్రహ ఖర్చు ఆల్మోస్ట్ 1.5 దాకా అవుతుందా? 1.5 దాకా అవుతుంది. ఎక్కువ ఎందుకంటే దాదాపు 3 నెలల సమయం అండి. 3 నెలలు వాళ్ళకి అన్నము అన్ని అన్ని వాళ్ళ విధాలుగా కార్మికులకు చూడాలి కాబట్టి కళాకారులకు అందరికీ 3 నెలల సమయం పడుతుంది. ఆ ఖర్చు కూడా ఈ భక్తులు ఇచ్చే కట్నాల కానుకలపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో కమిటీ చైర్మన్ సుదర్శన్ గారు చాలా దగ్గరుండి అన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన లేని లోటు మీకు కనిపిస్తుందా? లేదంటే సజావుగా సాగుతుందా? ఆయన లేని లోటు నేను కూడా ఆయన వెంబడే దాదాపు 50 సంవత్సరాల నుండి ప్రస్థానం మేమిద్దరమే కలిసి చేస్తుంటే ఇప్పుడు నేను ఒక్కరిని అయిపోయినా వాళ్ళ కుమారుడిని కూడా తయారు చేస్తున్నా, రాజ్ కుమార్ను. నేను మాకు బాబాయ్ అవుతాడు మన సుదర్శన్ గారు. నేను ఆయన 50 సంవత్సరాల నుండి కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నాం మేమిద్దరము. ఆయన గత 4 సంవత్సరాలు అవుతుంది, 3వ సంవత్సరం ఇది. చనిపోయిన తర్వాత కూడా మేము ఎలాంటి దీనికి లోటుపాటు లేకుండా నేను నిలబడి తయారు చేస్తున్నాను. పంచముఖ సంకటహార మహాగణపతి ఒక నెల రోజుల్లో రెడీగా పోతున్నారు. భక్తులకు దివ్య దర్శనం ఇవ్వబోతున్నారు. భక్తులకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా కమిటీ తరపు నుంచి? ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరపు నుండి భక్తులకు ఏదైతే చెప్తున్నామో, మీరు పంచముఖ సంకట హర అంటే సంకటాలు హరించాలని ఆ భక్తుని కోరుకోవాలని మేము ఈ వినాయకుడి చవితి తరపు నుండి వినాయకుని మన అసోసియేషన్ తరపు నుండి మేము వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాను. ఆ రోజు పండుగ రోజు మొదటి పూజ రాష్ట్ర గవర్నర్ ఉంటుంది, చేతి మీద. మరి స్థానిక ఎమ్మెల్యే మా దానం నాగేందర్ గారు, మరి మా కార్పొరేటర్, మా ఎక్స్ కార్పొరేటర్ విజయరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు వాళ్ళందరూ వస్తారు. సీఎం గారు కూడా గత సంవత్సరం వచ్చారు, ఈ సంవత్సరం కూడా ఆహ్వానిస్తాము. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లాగైతే 70 సంవత్సరాల నుండి మాకు హెల్ప్ చేస్తున్నారో, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మాకు ఖైరతాబాద్ వినాయకునికి అన్ని విధాలుగా వాళ్ళు సహకారాలు అందిస్తారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున సహకారాలు ఉంటుంది. అన్ని డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మళ్ళీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ మనకి సహకరిస్తుంది. 69 అడుగులు, 72వ సంవత్సరం. ఇది చాలా స్పష్టంగా కన్వీనర్ సందీప్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. 69 అడుగుల మహాగణపతి విగ్రహం, పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహం నిర్మాణం అవుతూ ఉంది. చకచకా పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో కమిటీ చైర్మన్ సుదర్శన్ గారు ఉంటే అప్పుడు ఏ విధంగా జరిగిందో దానికి ఏమాత్రం తీసుకునే విధంగా ఆయన లేని లోటు కనిపిస్తున్నప్పుడు కూడా చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దుతున్నామని భక్తులకి దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గన్నాన్ని చూసేందుకు వస్తూ ఉంటారు కాబట్టి వారందరికి కూడా ఈ దివ్య స్వరూపం కనిపించేలాగా, అందంగా కనిపించేలాగా, ఆయన ఆశీస్సులు అందేలాగా అందరికీ జనరల్గా ఏంటంటే జనాలు అన్ని ఇబ్బందులు సమస్యలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈసారి పంచముఖ సంకటహరి అంటే సంకటాలన్నింటినీ కూడా తీర్చేటువంటి మహాగణపతి లాగా ఈసారి మనకి కమిటీ మనకి దేవుణ్ణి అందజేస్తున్నారు. దేవుని దివ్య స్వరూపాన్ని చూపించబోతున్నారు కాబట్టి సో ఈసారి సెప్టెంబర్ 14 కాబట్టి ఒక 3 రోజులు ముందుగానే విగ్రహాన్ని పూర్తి స్థాయిలో తయారు చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సందీప్ రాజు గారు అదే విషయం చెప్తూ ఉన్నారు. సో చూడాలి మరి దివ్య స్వరూపం అంటే సెప్టెంబర్ 14 పండగ కాబట్టి మనకు 3 రోజుల ముందంటే సెప్టెంబర్ 11, 10 డేట్లలో కంప్లీట్గా పూర్తి చేసి ఆయన్ని అలంకరించడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. రైట్, ఇది ఖైరతాబాద్ గణనాథుని యొక్క విగ్రహ స్వరూపం సంబంధించి ఏర్పాట్ల గురించి, పనుల గురించి. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, వలయం టీవీ.